మా పాపకి చెవులు కుట్టించడం కంప్లీట్ అయిపోయాక మేము ముగ్గురం కలిసి శుభోదయం ఎంట్రీ ద్వారా దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే మా పాప నన్ను చూసి నవ్వుకుంటూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది నన్ను చూడగానే రావడం. అలా దర్శనం మిడిల్ క్యూలో ఉండగా మా పాప ఒక చిన్న నాపేసింది. అండ్ మాకైతే 1 అవర్ టైం పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. బట్ నేను చూసిన చాలా వీడియోస్లో అయితే మోస్ట్లీ 2 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు. బట్ మా లక్ ఏంటో కానీ మాకు 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలా మా దర్శనం మేము కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చి అందరం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఆ తర్వాత శ్రీ వెంగమాంబ అన్నప్రాసన సత్రానికి వెళ్ళి అందరం లంచ్ చేసేసాం. అక్కడ లంచ్ అయిపోయాక అందరం కలిసి లడ్డూలు తీసుకుందామని చెప్పి రిటర్న్ అయ్యామండి. ఈ బుడకలైతే ఎవరో మధ్యలో ఒక ఆవిడ చేతికి అందిచ్చేసింది. వద్దని చెప్పినా కూడా వినకుండా మా పాప పట్టుకొని లాగేసింది. ఇంకా వాళ్ళకి మనీ ఇచ్చేసి అందరం అక్కడ కూర్చున్నాం. ఇక్కడైతే మా పాప బాగా ఆడుతూ ఉంది. మేము షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాం. మా పాపకి స్నానం చేయించుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.